తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నేను చేసే ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు. మరి సరే, విషయానికి వస్తే తెలుగువారి సంవత్సరాది ఉగాది కదా. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? ముందుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం మనందరికీ గుర్తుకొస్తుంది. వచ్చే సంవత్సరం అంతా కలిసి వస్తుందా, కలిసి రాదా, పోయిన సంవత్సరాల తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలని కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. స్పెషల్గా నా ఎదుట కూర్చున్న వ్యక్తి నోట్లో నుంచి పంచాంగ శ్రవణం ఏ విధంగా వస్తుంది, ఏ రాశుల వారికి బాగుంది, బాలేదు అని చెప్తారు అని కొంచెం ఘాటుగా, కొంచెం తీపిగా, కొంచెం వగరుగా, కొంచెం పులుపుగా, కొంచెం చేదుగా ఉంటాయి వారి మాటలు. కానీ ఈ షడ్రుచులన్నీ వారి ద్వారా మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తాము. వారు ఏం మాట్లాడతారా, ఎప్పుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఎవరో తెలుసా? మన వేణుస్వామి గారు. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధనుసు రాశి వారి పరిస్థితి. సో వృశ్చిక రాశి నుండి అర్ధాష్టమ శని వెళ్ళిపోయి ధనుసులోకి వస్తుంది. సో ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి 4వ ఇంట్లో శని, 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి. 4 అంటే తల్లి కారకుడు, అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ల రూపంలో వ్యాపారంలో డబ్బులు పెట్టడము, ఇల్లు కొనడానికి లేదా జాగా కొనడానికి ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపార రంగంలో ఉండేవారు, స్త్రీలు ఎవరైనా ఈ సంవత్సరం వాళ్లకు తల్లికి సంబంధించిన సమస్యలు, అలాగే ధన నష్టం అనేటువంటిది అతి తీవ్రమైన సమస్యగా ధనుస్సు రాశికి కనిపిస్తూ ఉంది. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే తిరునల్లార్లో నూనె దానాన్ని ఇవ్వడం, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజ ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు మాట చెప్పాల్సి వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి, వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.